ఘనంగా చెరుకు అభివృద్ధి కమిటీ సిడిసి ప్రమాణ స్వీకారం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ అశోక్ గార్డెన్స్ లో చెరుకు అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు. చైర్మన్ గా ఇర్షాద్ ఉద్దీన్, డైరెక్టర్లుగా పి రెడ్డి మరియు నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ స్థానికంగా ఫ్యాక్టరీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉంటుందని, కానీ ఎల్లప్పుడూ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా దీనికి చైర్మన్ కాలేదు అన్నారు. దీనికోసం 9 నెలలుగా సీఎం మంత్రి గారితో వ్యక్తిగతంగా మాట్లాడి ఎంతో మందితో కొట్లాడితే ఈ పదవి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వాలు నియోజకవర్గాన్ని 10 ఏళ్లు వెనకకి నెట్టేశారని అన్నారు. ఇప్పుడిప్పుడే దారిన పెడుతున్నారని అన్నారు. చెరుకు రైతులకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని విధాలుగా రైతులకు సహకరించాలని చైర్మన్ గారికి గాయత్రి షుగర్స్ యాజమాన్యానికి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని తన అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ జెండాను ఎగురవేసినందుకు పిలిపించి పదవులిచ్చిన ఏకైక వ్యక్తి మదన్ మోహన్. ఈరోజు రేపు ఆలస్యం ఒక్కరోజు అటు ఇటు కావచ్చు. నమ్ముకున్న ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయి. ఆ నమ్మకం నాకున్నది. ఇది 9 నెలల యుద్ధం ఈ రోజు అంతమైంది. ఇది 9 నెలల నుంచి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధానికి మా మదననే ముంగటుండి కొన్ని 2 నెలల క్రితం నేను అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఆ పదవి రాదేమో, నేను వదిలేద్దామంటే, ఇర్షాద్ నాకు మినిస్టర్ రాకున్నా సరే నీకు సిడిసి చైర్మన్ ఎట్లా రాదో చూస్తా అన్నాడు. అది నమ్ముకున్న కార్యకర్త కోసం ఆ రోజే చెప్పాను, ఉంటే ఎలాగైనా ఉంటాం, అన్నతోనే ఉంటాం. మన ఇర్షాద్ భాయ్ గారికి, డైరెక్టర్ పి రెడ్డి అన్న గారికి, నరేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మదన్ మోహన్ గారికి, మన అందరి తరఫున వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మహిళా అధ్యక్షురాలు, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా ప్రాణ సంబంధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, పాత్రికా మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సిడిసి చైర్మన్ పండుగ జరుపుకుంటున్నామంటే అది ఘనత మదన్ మోహన్ ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అందరు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనం ప్రోత్సహించుకోకుంటే దానికి అర్థం ఉండదు. గతంలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం అంటే ఒక అనాథగా మిగిలిపోయేది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎల్లారెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా సిడిసి చైర్మన్ అంటే మనకు దక్కకపోయేది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో నాకు ఒక 25 సంవత్సరాల నుంచి అందరికీ నేను పరిచయిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అన్ని మండలాల్లో తిరుగుతూ, గతంలో టీఆర్ఎస్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుండే, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుండే. తెలుగుదేశం పార్టీ అంటే అప్పుడు మనకి ఏంటంటే పెద్ద తలకాయలు, అటు పోతరం శ్రీనివాసరెడ్డి సాబ్ ఏమైనా అభివృద్ధి పనులు వచ్చినాయంటే ఫండ్స్ కానీ, ఎంపీ నుంచి వచ్చే ఫండ్స్ కానీ, మరి ప్రభుత్వం నుంచి ఫండ్స్ ప్రతి గ్రామంలో పెడతాం. మరి గాంధార్లో కూడా స్టేడియం తీసుకొచ్చినాం. బుగ్గగండి రోడ్డు మీరు చూసింటారు, బాన్సవాడకి రోడ్డు మొత్తం పరారైపోయాడు కాంట్రాక్టర్. 4 రోడ్లు ఇచ్చినాం, ఆయన పరారైడు. నా సొంత డబ్బులు ఇస్తా అని చెప్పి కాంట్రాక్ట్ చెప్తే ఇలా బుగ్గగండి కూడా రెడీ అయిపోయింది. ఇలా బాన్సవాడకి బుర్ర అని పోతున్నారు గడ్డ కిందలందరికీ. మరి మనం చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి కార్యక్రమాలు మన ప్రజలకు చేస్తున్నాం. మీరందరి కార్యకర్తలు కూడా మంచి ఉత్సాహంతో చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి, నంబర్ 1 కావాలి. ఈడ సదాశివనగర్ లింగంపల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భూములకి ఇప్పియాలా. మొన్న ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చినాం. ఎవరు అన్నారట ఆ ఫ్యాక్టరీ మదన్ పైసలు తీసుకున్నారు. నేను తీసుకుంటాను 20 పైసలు తీసుకున్నా, 5 శాతం తీసుకున్నా పైసలు. మా సంఘానికి ఇచ్చిన పైసలు నాకు ఏం చేయమని ఇచ్చిన. మదన్ మోహన్ అనేటువంటి పనిచేసేటోడు ఇవాళ యువతకు ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు వస్తున్నాయి. వివేక్ అగ్రో బయోటెక్ ఇచ్చినప్పుడు లింగంపల్లి స్టార్ట్ అయింది. దాంతో 2000 మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. ఊరూరికి పోనేస్తున్నాం, ఊరూరికి మోటార్ పెడుతున్నాం. మీరు చూసారు కదా,
ఊరు ఏడ నీళ్ళ ప్రాబ్లం ఉందంటే ఆడ తీసుకుపోయి మోటార్ వేస్తున్నాం, మోటార్ పెడుతున్నాం. అందరు కూడా ఒక్కడే చెప్పేది, మరి వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఏ కార్యకర్త కూడా నిరాశపడదు, ఎవడో చెప్తే నమ్మద్దు. మీరేం తొందరపడకండి. 100% వచ్చే ఎలక్షన్లో కూడా గెలిచే కార్యకర్తకు 100% నేను బీఫామ్ ఇస్తా. మీకే ఎవరెన్ని చెప్పినా కానీ మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా, ఎంత ఫోర్స్ చేసినా నిజమైన కార్యకర్త పార్టీకి పనిచేసిన కార్యక్రమం మాత్రం మదన్ మోహన్ బతుకున్న రోజులు అన్యాయం జరగనివ్వబోను. కనుక 100% మీరు పనిచేయండి. ఒక్కసారి నన్ను నమ్ముకుంటే, ఒక్కసారి నీ నా మనిషి నమ్మితే జీవితాంతం నేను వదిలిపెట్టాను. ఒక్కసారి నన్ను నమ్ముకున్నా, ఒక్కసారి నేను ఆ మనిషిని నమ్ముకున్న జీవితాంతం వదిలిపెట్టాను. నాకు ఎట్లుంటుందంటే ఉంటే ఇటు